నాకు ఉపవాసం ఉంటే శక్తి ఉండి కూడా నేను ఉపవాసం ఉండలేదు. ఈ రోజు ఈ శిక్ష నేను అనుభవిస్తున్నాను. నేను ఉపవాసం విరమించడంలో చేసిన ఈ తప్పు మీరు ఎవరూ చేయకండి, లేకపోతే ఇలాంటి ఘోరమైన శిక్ష మీరు అనుభవిస్తారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేశారు, నేను నిద్రపోతుండగా నా దగ్గరికి 2 వ్యక్తులు వచ్చారు. వారిరువురూ నా భుజాలు పట్టుకుని నన్ను ఓ కొండ దగ్గరికి తీసుకుని వెళ్లి ఈ కొండెక్కండి అని అన్నారు. ఆ కొండ ఎక్కటం చాలా కష్టం, అందుకని నేను ఎక్కలేను అన్నాను. అందుకు వారు, మేము మీకు సౌలభ్యాన్ని కలుగజేస్తాం, ఎక్కండి అన్నారు. అప్పుడు నేను కాస్త ధైర్యం తెచ్చుకుని కొండ పైకెక్కి శిఖరం వరకు చేరుకున్నాను. అక్కడ ఏవో భయంకరమైన అరుపులు, ఆర్తనాదాలు వినిపించసాగాయి. నేను వారిద్దరితో ఈ అరుపులు ఏమిటి అని అడిగాను. ఇవి నరకవాసుల అరుపులు అని చెప్పారు వారు. ఆ తర్వాత వారు నన్ను వెంటబెట్టుకుని ఇంకాస్త ముందుకు వెళ్లారు. అక్కడ నేను కొంతమందిని చూశాను. వారు తలక్రిందులుగా వ్రేలాడబడి ఉన్నారు. వారి ముఖాలు చీల్చబడి ఉన్నాయి. వాటి నుండి రక్తం కారుతూ ఉంది. వీళ్ళెవరు అని అడిగాను. దానికి ఆ 2 వ్యక్తులు సమాధానమిస్తూ, వీళ్ళు వేళకు ముందే ఉపవాసాన్ని విరమించుకునేవారు అని చెప్పారు. ఉపవాసం ఉండే సమయానికంటే ముందే ఉపవాసాన్ని విరమించే వారికి ఈ విధంగా శిక్ష పడితే, ఉపవాసం ఉండే శక్తి ఉన్నప్పటికీ ఉపవాసం ఉండలేను వారికి పడే శిక్ష ఏమిటో మీరే ఊహించుకోండి. ఉపవాసాన్ని పాటించి అల్లాహ్ రహ్మత్ పొందే వారిలో మనల్ని చేర్చుకాక. ఆమెన్. మిత్రులారా, ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ చేయండి. దీని ప్రతిఫలం మీకు కూడా లభిస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మరవకండి.